నమస్తే అండి. గత కొంతకాలం నుంచి ఈ ఐటీ లేఆఫ్స్ కోసం మాట్లాడుకుంటున్నారు. దానిలో ముఖ్యంగా ఏఐ కోసం ఎక్కువగా చెప్పుకుంటున్నారు. ఏఐ రావడం వల్ల జాబులు పోతున్నాయని చెప్పి. ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా జరగాల్సిన పరిస్థితి ఎప్పుడూ ఉంటది. అంటే ఒక నాగరిక సమాజం నిర్మాణంలో ప్రతి దశలో కూడా కొన్ని నశిస్తూ ఉంటాయి. కొన్ని కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గరలో సుమారుగా 30,00,00,000 మంది జనాభా ఉండేవాళ్ళు. ఆ టైం అప్పుడు ఎక్కువగా దంపుడు బియ్యం దంచుకొని తినేవాళ్ళు. ఇప్పుడు 140,00,00,000 జనాభా వచ్చింది. ఈ 140,00,00,000 జనాభాకి కూడాను దంచుకుంటూ బియ్యం అది సప్లై చేయాలంటే దానికి ఎంత మ్యాన్ పవర్ అవసరం ఉంటది. ఎంత టైం తీసుకుంటది. ఇదే కాకుండా పై దేశాలకు కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం బియ్యం. దంచే వాళ్ళ ప్లేస్‌లో మిషన్‌లొచ్చాయి. ఇంకా పెద్ద పెద్ద మిషన్‌లు, మిల్స్ వచ్చేసాయి. ఆ తర్వాత బ్యాంకుల్లో రికార్డులో రాసుకునేవాళ్ళు అప్పట్లో. తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి. కంప్యూటర్స్ వచ్చే ప్రారంభ సమయాల్లో ఏం చేశారంటే, బ్యాంక్ ఎంప్లాయీస్ చాలామంది దీనికి ఒక కంప్యూటర్ ఏమో ఒక 10 మంది తాలూకు పనిని అదే చేసేస్తదంట. 10 మంది ఉద్యోగాలు పోతాయని చెప్పి అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. ఏమైంది? సేవలు మరింత ఈజీగా జరుగుతున్నాయి. ప్లస్ స్పీడ్‌గా జరుగుతున్నాయి. కొంత భద్రంగా కూడా ఉంటున్నాయి. మరి పోయే ఉద్యోగాలు, కొత్త కొత్త ఉద్యోగాలు, కొత్త కొత్త రిక్రూట్‌మెంట్‌లు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏఐ అనేది ఖచ్చితంగా కొత్త ఉద్యోగాల్ని, కొత్త అవకాశాలను కల్పిస్తది. పాత పద్ధతి ఏదైతే ఉందో దానిలో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అప్డేట్ అవ్వలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు వేరే ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేన్ని కూడా మనం ఆపలేము. అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటది. అలాగే సాంకేతికత అనేది అభివృద్ధి చెందుతూ ఉంటది. చెందుతూ ఉండాలి కూడా. మీరేమంటారు? థ్యాంక్ యూ.